మనం చదివిన స్కూలు అక్కడ సైకిళ్ళు పెట్టేవాళ్ళం. ఇప్పుడు బిల్డింగ్ ఉందిలే, అంతకుముందు ఇక్కడ ఆడుకునేవాళ్ళం క్రికెట్ అలాంటివి. ఇక్కడ అప్పుడప్పుడు అన్నం తినేవాళ్ళం. అదేమో బాస్కెట్బాల్ కోర్టు ఎప్పుడు ఆడింది లేదు, కాకపోతే అమ్మాయికి లైన్ వేసేవాళ్ళం ఆ ఏరియాలో. అయ్యాం కూర్చునేవాళ్ళం. వీడియో తీసుకుంటా. నేను చదివేటప్పుడు ఇదేమో స్పోర్ట్స్ రూము, ఇది 8th క్లాస్, 9th, ఇది 10th క్లాస్. అప్పుడప్పుడు ఆ పైకి పంపించేవాళ్ళు 6th, 7th. ఈ పైకి కాదు, ఇది కొత్త కట్టారు ఆ పైకి. మన ఫేవరెట్ చోటా భీమ్. ఇది హెచ్ఎం గారి రూము. ఇది డోర్ ఓపెన్ చేసి పైకి వెళ్తే 6th, 7th. అప్పుడప్పుడు హాల్లో కూడా కూర్చోబెట్టేవాళ్ళే, ఇదంతా ఆడేవాళ్ళం. ఇక్కడ ఒక బల్ల ఉండేది, ఈ బల్ల మీద కూర్చుని పేపర్ చదివేవాళ్ళం నేను మా ఫ్రెండ్స్ మధ్యాహ్నం పూట. ఇక్కడ నేరేడు చెట్లు ఉండేవి కదా, అయ్యాము సుధీర్ గారు అవి ఎప్పుడు గెడ్లేస్తా ఉండేవాడు, వాడికి రాళ్ళు వేసి కింద పడ్డాయి నాకు ఇచ్చేవాడు, ఆడు తినేవాడు. ఒకసారి ఇక్కడ పేపర్ చదువుతుంటే ఇద్దరు మా క్లాస్ అమ్మాయిలు కొట్టుకున్నారు. ఒక అమ్మాయి పేరు శ్రీలత, ఇంకో అమ్మాయి పేరు గుర్తురాట్లా. ఒక అమ్మాయి ఇక్కడ ఏడుస్తుంది ఈ సైడ్, ఇంకో అమ్మాయి ఇక్కడ ఏడుస్తుంది. ఈ అమ్మాయి ఎవరో గుర్తురాట్లా, ఈ అమ్మాయి అయితే శ్రీలత, ఐడియా ఉంది నాకు. ఎందుకు ఎడుతున్నారు నాకు తెలియదు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడేమో ప్రతి గురువారం అందరు ఇక్కడ అసెంబ్లీ అవ్వాలి. మెమరబుల్ మూమెంట్స్ అండి హై స్కూల్. హ్యాపీగా ఉన్న, లాస్ట్ ఎటువంటి ప్రెషర్ లేకుండా హ్యాపీగా ఉన్న లాస్ట్ టైం ఏదంటే ఈ స్కూల్లో చదివిన లాస్ట్ డే. ఈ స్కూల్ నుంచి బయటికి వెళ్ళాను, ఇంకంతా పరిగెత్తడమే, రన్నింగ్ రేసే. ఎందుకు పరిగెడుతున్నామో తెలియదు. వస్తున్నా, సరే తర్వాత మాడతా, బాయ్.